ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపంపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టింది. పోలింగ్ రోజున అనంతరం ఏపీలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే 2 ఎస్పీలను సస్పెండ్ చేసింది. మరో కలెక్టర్ ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తూ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 3 జిల్లాల డీఎస్పీలపైన వేటు పడింది. 3 జిల్లాల్లో మొత్తం 12 మంది ఎస్ఐలపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే 15 రోజుల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఢిల్లీకి పిలిపించిన కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వారితో భేటీ అయింది. ఎన్నికల వేళ ఏపీలో జరిగిన హింసపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీఈసీ ఈ భేటీ తర్వాత కీలక ఆదేశాలిచ్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస ఎక్కువగా చెలరేగిందని, దాన్ని నియంత్రించేందుకు స్థానిక అధికారులు పూర్తిగా విఫలమైనట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. వీరితో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిన సీఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల డీఎస్పీలపైన వేటు వేసింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 12 మంది ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఎన్నికల వేళ ఏపీ రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని ఈసీ వ్యక్తం చేసింది. అంతేకాకుండా బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఏపీలో ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను ఏర్పాటు చేసిన సీఈసీ రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ సహా అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో మరో 15 రోజులు 25 కంపెనీల సిఏపీఎఫ్ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు తెలిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అన్ని జిల్లాల ఎస్పీలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిని సీఎస్, డీజీపీలు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపింది.